హలో ఎవ్రీవన్, నేను మీ Sashi. సో ఇవాళ వీడియోలో మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆ టాపిక్ టైటిల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇండియాస్ టాప్ రిచెస్ట్ టెంపుల్స్ అనమాట. దీనికి ముందు మీకు చిన్న ప్రిఫిక్స్ ఇద్దామని అనుకున్నాను. ఏంటంటే మనకి డిమానిటైజేషన్ అయింది కదండి, గుర్తుండే ఉంటుంది మనందరికీ. సో డిమానిటైజేషన్ జరిగిన టైంలో ఇండియా టుడే ఒక రిపోర్ట్ వచ్చేసి బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇండియాలో ఉన్న 10 టెంపుల్స్ నుంచి మాత్రమే వచ్చిన వాళ్ళ ఫండ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఏదైతే ఉందో, మనం ఇచ్చిన డొనేషన్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకుని బయటకు వస్తేనే, అంటే అవన్నీ మనం బయటకు తీసి గవర్నమెంట్ చేతికి వచ్చేసిందంటే ఇండియా వచ్చేసి ఏదైతే అప్పులు ఉన్నాయో మొత్తం అప్పులంతా తీర్చేంతగలంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇండియా టుడే వాళ్ళు చెప్పారు. అది మాత్రమే కాకుండా ఫోర్బ్స్ మ్యాగజైన్, మనందరికీ తెలుసు ఫోర్బ్స్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్లీ సెల్లింగ్ మ్యాగజైన్ అన్నట్టు. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియాలో ఉన్న ఒక టెంపుల్, నేను చెప్పేది ఏంటంటే 10 టెంపుల్స్ గురించి కాదు, ఒకే ఒక టెంపుల్లో మాత్రమే $1 trillion వర్త్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. $1 trillion అంటే మీరు ఊహించుకొని చూడండి. సింపుల్గా మీకు ఒక లెక్క కింద చెప్పాలంటే ఒక 1 పెట్టుకోండి, దాని తర్వాత 12 సున్నాలు పెట్టుకోండి. సో ఇమాజిన్ చేయడానికి చాలా హ్యూజ్గా ఉంది కదా. సో $1 trillion వర్త్ ఆఫ్ మనీ వచ్చేసి ఆ ఒక్క టెంపుల్ దగ్గర మాత్రమే ఉంది అని చెప్తున్నారు. $1 trillion అంటే ఇట్స్ వెరీ హ్యూజ్ లిటరలీ. ఇంకా చెప్పాలంటే మనం అందరం మాట్లాడుతుంటాము, మన ఇండియన్ ఎకానమీ, ఇప్పుడు మన కరెంట్ ఇండియన్ ఎకానమీ వచ్చేసి $2 trillion దగ్గర ఉంది. అండ్ మోడీ గారు ఏంటంటే ప్రతి స్పీచ్లో చెప్తూనే ఉంటారు. ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన లాస్ట్ టైం అజెండాలో కూడా ఉంది, వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇండియా $5 trillion స్టేట్ కంట్రీ అని చెప్పేసి. సో అలాంటిది $1 trillion ఒక టెంపుల్ దగ్గర మాత్రమే ఉంది అని చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే ఈ టాపిక్లో వెళ్దామని అనుకున్నాను. దాంతోపాటు ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్దాం అనుకున్నాను. బేసిక్గా ఏంటంటే, సరే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి చూసామంటే, ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డబ్బులు కానివ్వండి, కాదు కండి, ఇవి వచ్చేసి డబ్బులు అనేది చాలా ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కానివ్వండి, ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఆ టైంలో వచ్చిన రాజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తిరుపతిని ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. తిరుపతికి వచ్చేసి హూ ఆర్ కాల్డ్ as ది తమిళ్ కింగ్స్ అనమాట. పాండ్యాస్, చోళాస్, చేరాస్, పల్లవాస్, వీళ్ళందరూ వచ్చి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గినట్టుగా డొనేషన్స్ ఇచ్చారు. మనకి ఇంకో విషయం తెలిసిందంటే మన కృష్ణదేవరాయ వచ్చేసి ఆయన ఎప్పుడైతే వచ్చారో గుడికి, ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఒక సీజబుల్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ ఇచ్చి వెళ్ళారు. బంగారం రూపంలో కావచ్చు, లేకపోతే గ్రెయినరీ అంటే బియ్యం కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డొనేషన్స్ కింద ఇస్తుండే. సో బేసిక్గా డొనేషన్స్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక న్యాచురల్ కెలామిటీ, అంటే ఒక డ్రా సీజన్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే ఒక టైప్ ఆఫ్ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, వర్షం పడట్లేదు అన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక వార్ వచ్చినప్పుడు కానివ్వండి, ఈ టెంపుల్స్లో ఉండే ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో దీన్ని వాడుకుని మళ్ళీ ఎకానమీని సెటరైట్ చేయని కోసం అని చెప్పేసి ఈ డొనేషన్స్ అనేవి ఉంటుండే. ఇప్పుడు కూడా దాదాపు మనకు అన్ని టెంపుల్స్ చూసుకున్నామంటే డొనేషన్స్ అవి ఉన్నాయి. కాకపోతే వచ్చి ఇప్పుడు సెంట్రలైజ్డ్ అయిపోయింది. అంటే ప్రతి దేవస్థానం వాళ్ళ ఖర్చుల కోసం వాళ్ళు ఎక్స్పెన్సెస్ చేసుకుంటారు. దట్స్ ఇస్ డిఫరెంట్ టాపిక్ టు స్పీక్ అబౌట్ అగైన్. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే 10 మోస్ట్ రిచెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. దీంట్లో మనకందరూ తెలుసు ఒక టెంపుల్ ఖచ్చితంగా మన అందరి మైండ్లో ఉంటుంది. ఆ టెంపుల్ ఆ లిస్ట్లో ఉంది. కానీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ టెంపుల్ వచ్చేసి టాప్లో లేదు, వేరే టెంపుల్ అనే టాప్లో ఉంది. అది ఏంటో మీకు లాస్ట్లో తెలిసింది. నేను ఇప్పుడు కౌంట్ డౌన్ వైస్, అంటే డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తాను. స్టార్టింగ్ ఫ్రమ్ 10, 9, 8, 7 అని వెళ్తాను. సో దీంట్లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, దాని గురించి మనం ఆలోచించి కూడా ఉంటాము. ఆ టెంపుల్స్ కూడా దీంట్లో లిస్టెడ్ అయ్యి ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద టాపిక్, మీ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకున్నాను. ఏంటంటే, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఈ ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నేను రెగ్యులర్ బేసిస్లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ ఏదైనా కానివ్వండి మీరు చూడగలరు. అండ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కీపింగ్ ఆన్ సపోర్టింగ్ us. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ టాప్ 10. టాప్ 10లో ఉన్న గుడి నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ గుడికి నేను కూడా వెళ్ళాను కాబట్టి. అది వేరేదో కాదు, కేరళలో ఉన్న మన శబరిమల గుడి, అయ్యప్ప స్వామి గుడి ఏదైతే ఉందో అది టాప్ 10లో, అది 10th నెంబర్ ఆఫ్ ద లిస్ట్లో ఉంది. సో 10లో మనమందరం అనుకుంటాం శబరిమల అనేది ఒక సన్యాసం చెందిన ఒక పిల్గ్రిమేజ్ కదా, అంటే మనం సన్యాసం తీసుకుని ఒక పీరియడ్ ఆఫ్ టైంకి మనం ముందు వెళ్తాం కదా. ఆ టెంపుల్ ఎలా లిస్ట్లో వచ్చింది, అక్కడ ఏం డొనేషన్స్ ఇస్తారు అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, వీళ్ళు జనరేట్ చేసే రెవెన్యూ ఏదైతే ఉందో ఆ టైంలో అయ్యప్ప స్వామి ప్రసాదాలు ఏదైతే అమ్ముతారో ఆ సీజన్లో, స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ నుంచి ఆ జనవరి ఎండ్ లోపల ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్లో ఏదైతే వాళ్ళు ప్రసాదాలు కానివ్వండి, పలహారాలు కానివ్వండి అమ్ముతారో దాని నుంచి వచ్చే డొనేషన్ మాత్రమే, ఆ సీజన్లో ఉండే డొనేషన్ మాత్రమే వాళ్ళకి ఈ యొక్క స్టేటస్ తీసుకొస్తుంది అన్నట్టు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 10th రిచెస్ట్
ఇట్స్ అ 10th రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి మనం కట్ చేసి మనం వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇట్. టెంపుల్ నెంబర్ 9 గురించి చూసామంటే ఇది ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథుడు ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయం చూసినప్పుడు అది ఈవెన్ దో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్, చూసుకున్నామంటే అది అంత డెకరేటివ్ ఏమి ఉండదు. ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ నార్మల్ టెంపుల్ అనమాట. మనం చాలా మంది ఊహించుకొని ఉంటాము ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుందని. అండ్ అక్కడ వచ్చే డొనేషన్స్ కూడా అంత పెద్ద డొనేషన్స్ అని చెప్పలేము, లక్షల కోట్లు ఏం డొనేషన్స్ రాదు, అండ్ బంగారం రూపంలో పెద్దగా ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటని చూసుకున్నామంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి అంత డబ్బులు ఎలా వస్తుంది, ఆ ఫండ్స్ ఎలా వస్తున్నాయని చూసారంటే ఆ టెంపుల్ ఎవరైతే గుడి ఉన్నారో పూరి జగన్నాథ్లో ఉన్న ఆ దేవుడి పేరు వచ్చి పూరి జగన్నాథుడు అని చెప్తాం కదా, ఆయన పేరు పైన అంటే లిటరల్లీ దేవుడి పేరు పైన దాదాపు 30,000 acres ఆఫ్ ల్యాండ్ అనేది రిజిస్టర్ చేశారు లీగల్గా దేవుడి పేరు పైన 30,000 acres. అంటే ఇమాజిన్ చేసి చూడండి, మీకు సైజ్ కంపారిజన్ గురించి చెప్తున్నాను. ఏదైతే మనము ఆంధ్రాలో క్యాపిటల్ అంటున్నాం కదా, అమరావతి అని అంటాం కదా, అమరావతి సైజే వచ్చేసి 34,000 acres అండి. ఇక్కడ ఈయన పేరు మన మాత్రమే ఒక 30,000 acres ఉన్నాయి ఆ దేవుడి పేరు పైన. సో ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు లీజ్కి ఇచ్చేసి, షాప్స్ కట్టేసి లీజ్కి ఇచ్చేసి దాని నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ మాత్రమే చూసుకున్నామంటే ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దట్ ఈస్ వై ఈ టెంపుల్ వచ్చేసి ది 9th పొజిషన్లో ఉంది. అంటే ఇమాజిన్ చేసి చూసినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక దేవుడి పేరు పైన ఒక లీజ్, దేవుడి పేరు పైన ఒక ల్యాండ్ ఉంది. మీ పేరు పైన నా పేరు పైన ఎట్లయితే ఇల్లులు ఉంటాయో అట్లా దేవుడి పేరు పైన ఒక ల్యాండ్ ఉంది, 30,000 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అంటే వెల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. 8th పొజిషన్లో ఉన్న ఈ టెంపుల్ ఏది అని చూసుకున్నామంటే సోమనాథ్ టెంపుల్ అనమాట. ఇది బేసిక్గా శివుడి యొక్క ఆలయము. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది సోమనాథ్ టెంపుల్ అనేది. అండ్ ఈ టెంపుల్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలంటే ఈ టెంపుల్ దాదాపు మల్టిపుల్ టైమ్స్ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే సోమనాథ్ టెంపుల్ గురించి మనం రెఫరెన్స్ కింద తీసుకున్నామంటే వేదాస్ నుంచి ఎప్పుడో చాలా పాత పురాణం దాని నుంచి వస్తూనే ఉందన్నమాట. అండ్ ఏదైతే మనం అంటాము 12 జ్యోతిర్లింగ స్థలాలు అని చెప్పేసి దాంట్లో ఈ సోమనాథ్ టెంపుల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్స్ అన్నట్టు. సో ఈ టెంపుల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. ఈ టెంపుల్ని ఫస్ట్ ఎవరు క్రియేట్ చేశారంటే సోమనాథ్ టెంపుల్ని చంద్రుడు ఎవరైతే ఉన్నాడో, చంద్రభగవాన్ ఎవరైతే ఉన్నాడో, చంద్రుడు వచ్చేసి బేసిక్గా శివుడికి ఒక గుడి కట్టాలని చెప్పేసి సోమనాథ్ టెంపుల్ని మొత్తం బంగారంతో కట్టినట్టు ఒక పురాణాల్లో ఉంది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ వచ్చేసి బంగారం డిటోరేట్ అవుతుంది కదా మనకి, ఆబ్వియస్లీ డిటోరేట్ అయ్యే కొద్దీ ఆ టెంపుల్ని మళ్ళీ విక్రమాదిత్య అనే ఒక కింగ్, హిస్టరీలో మనం చాలా మంది వినున్నాము కానీ ఆయన గురించి టాపిక్ ఖచ్చితంగా చేయాలనుకుంటాను. ఐ డూ దట్. చేయాలంటే కమెంట్లో కూడా లీవ్ చేయండి, ఆయన గురించి వీడియో చేయమని చెప్పేసి ఐ షోలీ డూ దట్. సో విక్రమాదిత్య అనే కింగ్ ఉన్నారు. ఆయన వచ్చేసి మళ్ళీ ఏం చేశాడంటే ఆ టెంపుల్ని మొత్తము సిల్వర్తో, స్టార్టింగ్లో గోల్డ్తో ఉండే కదా, ఈయన కాలంకి వచ్చేసేటప్పటికి ఈ టెంపుల్ మొత్తం సిల్వర్తో ఆయన మళ్ళీ ఆ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేసినట్టు మనకి హిస్టరీలో ఉంది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చేసరికి ఏంటంటే ఆయన ఆ టెంపుల్ని మళ్ళీ రినోవేట్ చేశారు. రినోవేట్ చేసినప్పుడు ఈసారి ఆయన ఏం చేశారంటే శాండల్వుడ్ ఏదైతే ఉందో శాండల్వుడ్తోనే మొత్తం టెంపుల్ అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైమ్గా రీసెంట్గా 1950s మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఈ టెంపుల్ని ఈవెన్చువల్గా లాస్ట్గా ఫైనల్గా ఒక టైంతో ఆయన మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టు మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్ని ఇన్నిసార్లు రెనోవేట్ చేశారు. ఈ రెనోవేట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కొందరు ఏమంటే డిటోరేట్ అవ్వడం వల్ల చేశారని చెప్తారు, కొందరు ఏంటంటే ఓవర్ ద పీరియడ్ మల్టిపుల్ టైమ్స్ మధ్యలో కూడా నేను రీకన్స్ట్రక్ట్ చేశాను చెప్పాను. దీనికి బేసిక్ కారణం ఏంటి అని చూసుకున్నప్పుడు అయితే ఇన్వేషన్స్ కానివ్వచ్చు, ఎందుకంటే చాలా వెల్త్ ఉండే అనమాట. ఆ వెల్త్ అన్ని కొల్లగొట్టడానికి చాలా మంది ఇప్పుడు ఇన్వేషన్స్ కానివ్వండి, ఇన్వేడర్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ దొంగలు కానివ్వండి, చాలా మంది వచ్చి ఆ టెంపుల్ పైన అటాక్ చేయడం జరిగింది. అండ్ చేసిన ప్రతిసారి ఆ టెంపుల్ ఒక ఏదైతే ఉందో బౌండరీస్ కానివ్వండి, లేకపోతే టెంపుల్ లోపల ఉన్న వాల్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం బాగా డ్యామేజ్ అయింది. దానివల్ల మళ్ళీ రిపీటెడ్గా ఈ టెంపుల్ని వచ్చేసి వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకి ఒక సేయింగ్ ఉంది, ఆర్ కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈవెన్చువల్లీ చెప్పాలంటే ఈ టెంపుల్కి వచ్చే రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే గుజరాత్లో ఉండే మర్చెంట్స్ అని చెప్తాం కదా, ఈ మర్చెంట్స్ బేసిక్గా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ హుండీల్లో నాట్ జస్ట్ క్యాష్ అండి, దే లిటరలీ పుట్ ఇన్ డైమండ్స్ ఆర్ గోల్డ్ ఇట్లాంటి వస్తువులు కూడా ఆ హుండీలో వేస్తున్నారు చెప్తున్నారు మర్చెంట్స్. బేసిక్గా వీళ్ళందరూ హుండీల్లో డైమండ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీస్ కానివ్వండి, ఇవన్నీ వేస్తుంటారని చెప్పేసి. అండ్ దానివల్లనే ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు టాప్ 8th పొజిషన్లో ఉంది విత్ రిగార్డ్స్ టు ది కంప్లీట్
మనీ వాట్ దే హోల్డ్ అన్నట్టు. టెంపుల్ నెంబర్ 7 ఇది వచ్చేసి మనము లెట్స్ నాట్ సే ఇట్స్ ఇది హిందూ రిలీజన్ సిక్ అని చెప్పొచ్చు, మనం డిఫరెన్షియేట్ చేయకూడదు. కాకపోతే నాకు ఈ టెంపుల్ ఎందుకు పెట్టాలనిపించింది లిస్ట్లో, అందుకే పెడుతున్నాను. సో ఏంటంటే గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో పంజాబ్లో అమృత్సర్లో, దట్ ఈస్ ది 7th richest టెంపుల్. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మొత్తం టెంపులే మనం చూసుకున్నామంటే ఇట్స్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ గోల్డ్ అనమాట. ది ఎంటైర్ టెంపుల్ స్ట్రక్చర్ అయితే సెంట్రల్లో ఉందో అది మొత్తం గోల్డ్తో క్రియేట్ చేశారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ టెంపుల్ ఒక డోమ్ ఉంది సార్, పైన ఏదైతే డోమ్ ఉందో మీకు వీడియో ఇమేజ్లో కనిపిస్తుంటుంది. సో ఆ డోమ్ ఏదైతే ఉందో ఆ డోమ్ మాత్రమే 750 kgs ఆఫ్ గోల్డ్ తోటి ఆ డోమ్ని క్రియేట్ చేసినట్టు మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ లెట్స్ ఇమాజిన్, దాని తర్వాత ఏంటంటే క్యాలిక్యులేట్ చేసి చూస్తారు మొత్తం కన్స్ట్రక్షన్కి ఎంత అయి ఉంటుంది గోల్డ్ అనేది ఇమాజిన్ చేసి చూస్తే. బికాస్ ఆఫ్ దాట్ ఆ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మనకి 7th పొజిషన్లో ఆ టెంపుల్ని పెడుతున్నాము. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ గోల్డెన్ టెంపుల్, వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను, వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వన్ థింగ్ ఐ వెరీ మచ్ లవ్ అబౌట్ దిస్ టెంపుల్ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. అక్కడ మీరు వెళ్ళారంటే ఫుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, ఎకనామికల్ స్టేటస్ ఏది లేకుండా అందరికీ కూడా ఫుడ్ అనేది వాళ్ళు పంచుతుంటారు. ఒక టైప్ ఆఫ్ సర్వీస్ కింద వాళ్ళు చేస్తుంటారు. ఆ సర్వీస్ కూడా ఎవరంటే టెంపుల్లో ఉండే వాళ్ళు ఆ సర్వీస్కి చేయాలంటే, ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఎంతో మంది కావాలి కదా, సమ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కావాలి కదా. అంతమంది కూడా ఎవరు అంటే అక్కడ తినేవాళ్ళు ఆర్ సర్వీస్ చేయనీకి అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళే. అంటే నార్మల్ పబ్లికే వచ్చి ప్రతిరోజు వాలంటీర్స్గా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, క్లీనింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళే చేసుకుని ఈ టెంపుల్ని ఆర్గనైజ్ చేస్తుంటారు. అండ్ క్వాలిటీ ఫుడ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్స్ మోర్ దెన్ జస్ట్ ఫుడ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో ఎప్పుడైనా మీరు అమృత్సర్కి వెళ్ళారంటే ఖచ్చితంగా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏదైతే కామన్ ఫుడ్ హాల్ ఉందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఒకసారైనా మీరు ఆ ఫుడ్ని తిని చూడండి. ఇట్స్ అ స్పిరిచువల్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ అంటే మనమందరం ఒకటే అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు అక్కడ ఉన్నప్పుడు, అండ్ నాకు అది గుర్తొచ్చింది, అందుకే మీకు చెప్పాను. బట్ స్టిల్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి టాప్ 7th లిస్ట్లో ఉంది. టెంపుల్ నెంబర్ 6 వచ్చేసి మనము చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే టూరిజం కోసం బాగా ఫేమస్ అయిన ఒక టెంపుల్. ఇది ఏంటంటే మధురై మీనాక్షి టెంపుల్. మనందరికి తెలుసు, మనం అందరం కామన్గా వినుంటాం మధురై మీనాక్షి టెంపుల్ చాలా పాపులర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఈ టెంపుల్ కాంపౌండ్ వచ్చేసి చూసామంటే చాలా పెద్ద కాంపౌండ్ అనమాట. అండ్ మధురైకి మెయిన్ పీస్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలంటే ఈ టెంపులే. అన్లైక్ అదర్ టెంపుల్స్ ఏంటంటే అన్ని టెంపుల్స్కి సీజన్ ఉంటుంది కదా మనకి. బేసిక్గా ఇప్పుడు మనం ఆలోచించామంటే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చేసి ఆ సీజన్ ఉంటుంది, మాల వేసుకునే సీజన్ కానివ్వండి, అట్లా ఒక సీజన్ ఉంటుంది. ఆర్ ఎల్స్ వేరే టెంపుల్స్కి ఒక సీజన్ ఉంటుంది. భద్రాచలంకి వెళ్ళామంటే ఆ రాముల వారి కళ్యాణం పీరియడ్లో ఒక సీజన్ ఉంటుంది. అలా కాకుండా ఈ మధురై మీనాక్షి టెంపుల్కి అనేది మాత్రమే 24/7 అంటే 365 days ఇది ఒక సీజన్ ఉండే టెంపుల్. ఎందుకంటే దానికి కూడా పర్టికులర్గా అక్కడ ఎవరైతే మధురై మీనాక్షి అమ్మవారు ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా పూజలు అవి జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టూరిజం. ఇవన్నీ ఆ కన్స్ట్రక్షన్ చూడడానికి కానివ్వండి, మొత్తం బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ చూడడానికి కానివ్వండి చాలా మంది వస్తుంటారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఏంటంటే ఇలాంటి ఒక మార్వెలస్ టెంపుల్స్ అనేవి మనకి ఇండియా మొత్తంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, కానీ ఇవి ఎందుకు ఆ వరల్డ్ వండర్స్లో రాలేదని చెప్పేసి. బట్ స్టిల్ ఆ శిల్పకళ కానివ్వండి, లేకపోతే ఆ టెంపుల్లో ఉండే చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికి. వెళ్ళాలంటే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ఒక మెయిన్ రెవెన్యూ అనేది టూరిజం మాత్రమే కాకుండా ఏంటంటే ఆ కాంపౌండ్ లోపలనే మీకు చాలా టెంపుల్స్కి, ఆ టెంపుల్ లోపల ఉండే కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ లోపల, టెంపుల్ బయట చుట్టూ కానివ్వండి ప్రాంగణంలో మీకు చాలా షాప్స్ అనేది ఉంది. సో బేసిక్గా టూరిజం వచ్చినప్పుడు బయట ఉన్న షాప్స్ కానివ్వండి, కొందరు ఏదైతే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు కదా. సో దీనిపై నుంచి వచ్చే రెవెన్యూ మాత్రమే ఈ టెంపుల్ని టాప్ 6th పొజిషన్లో తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ ద టాప్ 6th టెంపుల్. టాప్ 5 ఇది టాప్ 5th టెంపుల్ అనమాట. టాప్ 5th టెంపుల్ అన్నప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న టెంపుల్ అనేది ఒక ఏన్షియంట్, ఒక హిస్టరీ ఉండే టెంపుల్, లేకపోతే ఒక చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ కదా. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఒక టెంపుల్ ఏదైతే ఉందో ఇది బాంబేలో ఉంది. బేసిక్గా ఈ టెంపుల్ వచ్చేసి మనం ఊహించుకొని చూడలేము ఇది లిస్ట్లో ఉంటుందని. కాకపోతే రెవెన్యూ వైజ్ జనరేట్ చేసే రెవెన్యూ అనేది చాలా చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ ఏదో చెప్పేస్తారు, ఇది వచ్చేసి సిద్ధి వినాయక టెంపుల్ బాంబేలో ఉంది. ఈ సిద్ధి వినాయక టెంపుల్ మనం చూసుకున్నామంటే బాంబేలో ఒక నార్మల్ టెంపుల్ లానే ఉంటుంది, అంటే ఒక మోడర్న్ కన్స్ట్రక్షన్ లానే ఉంటుంది. అండ్ ఇది ఒక స్టాండర్డ్ టెంపుల్ అని చెప్తాం కదా, సౌత్ ఇండియన్ టెంపుల్స్ అని చెప్తాం కదా, అలా కూడా ఉండదు. చూడడానికి ఒక సింపుల్గా ఉంటుంది, మధ్యలో వినాయకుడి బొమ్మ ఉంటుంది అండ్ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి అనమాట. కానీ ఈ టెంపుల్కి ఉన్న ఒక అట్రాక్షన్ ఆర్ వై ఇట్స్ గెటింగ్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ అని చూసుకున్నామంటే బేసిక్గా ఇక్కడ ఒక
ఒక టైప్ ఆఫ్ ఒక బిలీఫ్ ఉందండి. ఎలాగైతే మన అందరికీ చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ఒక బిలీఫ్ ఉంది కదా, సేయింగ్ దట్ అక్కడికి వెళ్ళామంటే మన వీసాస్, యూఎస్కి వెళ్ళే వీసా అనేది మనకు అప్రూవ్ అయిపోతుందని, వీసా బాలాజీ అని కూడా అంటుంటాం మనము చిలుకూరు బాలాజీ టెంపుల్ని. సో ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే, అక్కడ మన ఈ టెంపుల్ గురించి ఏంటంటే, మనం ఎంతైతే డబ్బులు వేస్తామో దానికి డబుల్ టైమ్ ఆఫ్ మనీ మనకు రిటర్న్ వస్తుంది అన్నట్టు. 1,00,000 వేసామంటే 2,00,000 మనకి ఎట్లనో మనం చేసే పనిలో మనకి ప్రాఫిట్స్ వస్తాయి అంటూ డబుల్ టైమ్స్ అమౌంట్ వస్తుంది అన్నట్టు. సో ఈ టెంపుల్ వచ్చేసి ఎవరైనా కానీ ఇట్లా ఫేమస్ సెలబ్రిటీ సుందర్ పిచే కానివ్వండి, లేకంటే సచిన్ తెండూల్కర్ కానివ్వండి, వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు దే పుట్ అ సీజబుల్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ అన్నట్టు. సో ఆ డొనేషన్స్ వల్లనే ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు ఎన్నో క్రోర్స్ ఆఫ్ అమౌంట్ జనరేట్ చేస్తుంది అన్నట్టు. అండ్ దిస్ ఇస్ ద టాప్ 5th టెంపుల్ అన్నట్టు కూడా లిస్ట్లో ఉంది. సో ఇంట్రెస్టింగ్ కదా, కొత్త టెంపుల్ బట్ స్టిల్ చాలా పాపులర్. లెట్స్ గెట్ ఇన్ టు ద 4th టెంపుల్ నౌ. 4th టెంపుల్ అని చూసుకునేటప్పటికి ఇది మళ్ళీ లైక్ ఐ సెడ్ టు యూ ఒక ఫినామినల్ లాగానే అనిపించింది నాకు. ఏంటంటే మనమందరం అబ్జర్వ్ చేసి ఉంటాం, ఎస్పెషల్లీ ద 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో మనమందరం అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఉంటుంది. ఏంటంటే మనందరికీ ఒక షిరిడి సాయిబాబా గుడి అని చెప్పి మనందరికీ తెలుసు కదా. ఒకప్పుడు మనం షిరిడి సాయిబాబా గుడిని చూసుకున్నప్పుడు ఏంటంటే ఏరియాలో ఒకటి ఆర్ఎల్స్ ఒక డిస్టెన్స్లో ఒకటి అనేది ఉండేది. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసామంటే ప్రతి ప్లేసెస్లో కూడా షిరిడి సాయిబాబా టెంపుల్ అనేది బాగా పాపులర్ అయింది. అండ్ వర్షిప్ కల్చర్ ఏదైతే ఉందో షిరిడి సాయిబాబాది, అది చాలా ఎక్కువగా ఇప్పుడు పెరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టెంపుల్ ఏంటంటే షిరిడి సాయిబాబా టెంపుల్. సో షిరిడీలో ఉండే సాయిబాబా టెంపుల్ ఉంది చూసారా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ పిల్గ్రిమేజ్. చాలా మంది ఒక్కసారైనా షిరిడి సాయిబాబా గుడికి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంటారు, వెళ్తుంటారు. ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. అండ్ అక్కడ వచ్చే డొనేషన్స్ కానివ్వండి, లేకపోతే వేరే టైప్ ఆఫ్ ఫండింగ్స్ కానివ్వండి, ఎన్ఆర్ఐ ఫండ్స్ అనేది కూడా చాలా వస్తుంటాయి. అంటే అబ్రాడ్లో ఉండే చాలా మంది కూడా షిరిడి సాయిబాబా టెంపుల్కి ఆన్లైన్ త్రూ ఫండ్స్ పంపిస్తుంటారు, డొనేషన్స్ పంపిస్తుంటారు అని చెప్పేసి, విచ్ ఇస్ వై దిస్ ఇస్ ఇన్ ద టాప్ 4th పొజిషన్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక టాపిక్ అనిపిస్తుంటుంది ఏంటంటే, షిరిడి సాయిబాబా ఆయన ఉన్నంత వరకు కూడా ఒక లైఫ్ని, ఒక సింపుల్ లైఫ్ అన్నట్టు చాలా నార్మల్గా కూడా చెప్పలేము, ఒక వెరీ మినిమలిస్టిక్ లైఫ్ గడిపారు ఆయన. ఎంత రేంజ్ కంటే ఆయన తలగడ కూడా పెట్టుకునేవాడు కాదంట. ఆయన ఒక ఇటుక ఏదైతే ఉందో దాన్ని తలగడ కింద పెట్టుకుని ఆయన పడుకునేవాడు అన్నట్టు, ఒకే ఒక ఇటుకని. ఇంత మినిమలిస్టిక్ లైఫ్ని గడిపిన ఒక దేవుడు ఆర్ సేజ్ ఆర్ వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఇట్, ఆయన గురించి ఇప్పుడు మనం ఎన్ని టెంపుల్స్ కడుతున్నాము, ఆర్ ఆయన థ్రోన్ దగ్గర నుంచి ఆయన కిరీటం పెట్టేసి వీఆర్ లుకింగ్ హిమ్ లైక్ అ ప్రిన్స్ అన్నట్టు. ఐ డోంట్ నో హౌ పీపుల్ డూ దిస్, బట్ స్టిల్ till the point that they are doing something for the society, everything is encouraged in India. So right, it's fine. Like I said to you, ఇది వచ్చి టాప్ 4th పొజిషన్లో ఉన్న టెంపుల్. సో కౌంటర్ స్టార్ట్ అయిపోయింది, టాప్ 3కి వచ్చేసాం. టాప్ 3లో వచ్చేటప్పటికి ఈ టెంపుల్ గురించి మన సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. కాకపోతే నార్త్ ఇండియా సైడ్కి వెళ్ళామంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పిల్గ్రిమేజెస్ అనమాట. ఎలాగైతే మన సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా రామేశ్వరం వెళ్ళాలనో లేదంటే తిరుపతికి వెళ్ళాలనో ఒక థాట్ ఉంటుంది కదండి పిల్గ్రిమేజెస్ అనగానే. సో నార్త్ ఇండియాలో ఉండే చాలా మందికి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ అన్నట్టు. దీని పేరు ఏంటంటే వైష్ణవ్ దేవి టెంపుల్ అని చెప్పేసి. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఉంది. ఇది కొండ ప్రాంతంలో ఉన్న ఒక గుడి. అండ్ దీనికి పిల్గ్రిమేజ్ కింద చాలా మంది, ఎన్నో కోట్ల మంది వెళ్తుంటారు అనేది ఒక క్యాల్కులేషన్. అండ్ అక్కడి నుంచి వచ్చే డొనేషన్ మాత్రమే సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ వస్తుంది అన్నట్టు మనకి స్టాటిస్టిక్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వైష్ణోదేవి టెంపుల్ ఏదైతే ఉందో దిస్ ఇస్ స్టాండింగ్ ఇన్ ద 3rd పొజిషన్. టాప్ సెకండ్కి వచ్చేటప్పటికి ఇది టాప్ సెకండ్లో ఉందని చెప్పి చాలా మంది షాక్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఎస్, ఇది టాప్ సెకండ్లో మాత్రమే ఉంది. ఇట్స్ నాట్ ద టాప్ 1. ఏంటంటే మన తిరుపతి, మన వెరీ ఓన్ తిరుపతి టెంపుల్ అనమాట. తిరుపతి అయితే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో దట్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద టాప్ 2nd పొజిషన్. ఇది ఎందుకు అంటే తిరుపతి మనందరూ తెలిసి, మనం యాక్చువల్లీ టాప్ 1లో ఉంటుంది అనుకున్నాం, బట్ స్టిల్ టాప్ 2ndలో ఉంది. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. దీనికి వచ్చే రెవెన్యూ అని చూసుకున్నామంటే చాలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ వస్తుందండి. బయట ఎన్ఆర్ఐ డొనేషన్స్ దగ్గర నుంచి కానివ్వండి, మనం వేసే హుండీలో డబ్బులు కానివ్వండి, లేదంటే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డు ప్రసాదం నుంచి వచ్చే రెవెన్యూవే చాలా హై అమౌంట్ ఆఫ్ రెవెన్యూ అని చెప్తుంటారు. అది మాత్రమే కాకుండా ఇంకా ప్లస్ సైజ్లో చూసుకున్నామంటే ఇప్పటికీ చాలా మంది వెళ్ళేటప్పుడల్లా మన గవర్నర్స్ కానివ్వండి, లేకపోతే సీఎంస్ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు సమ్ ఆఫ్ ది అదర్ ఒక నగలు లేకపోతే అవి ఇవని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్తుంటుంది డొనేషన్స్ అనేది ఆ టెంపుల్కి. అండ్ దీనికన్నా ఇంపార్టెంట్గా ఒక బిజినెస్ అనేది అక్కడ జరుగుతుంది. ఇది బిజినెస్ అని చెప్పలేము, మనం ఇచ్చే డొనేషన్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. అది ఏంటి అని చెప్తే షాక్ అవుతారు. అది ఏదో కాదండి, మన తలనీలాలు. అంటే మన హెయిర్ ఏదైతే మనం ఇస్తున్నామో, గుండు కొట్టించుకుంటాం కదా,
ఇది ఒక మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ బిజినెస్ అని చెప్తే మీరు షాక్ అవుతారు కదా. ఎస్, యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఏదైతే హెయిర్ మనం ఇస్తున్నామో దాన్ని సెపరేట్ చేసి కొన్ని ఎంఎన్సీస్కి వీళ్ళు అమ్ముతుంటారనమాట ఈ హెయిర్ని. సో ఆ హెయిర్ అనేది బేసిక్గా ఏం చేస్తారంటే మనము ఈ విగ్ కోసం అని కానివ్వండి, లేకపోతే వేరే ఐటమ్స్ కోసం కానివ్వండి, బేసిక్గా ఆ హెయిర్ని వాడుతుంటారు. అండ్ ఇది మాత్రమే సమ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ కింద జరుగుతుంది అనమాట తిరుపతిలో. సో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అగైన్ టాప్ 1లో ఉంటుంది అనుకున్నాం మనం అందరము, కాకపోతే టాప్ 2 ఉంది. ఇప్పుడు టాప్ 1 గుడి గురించి వెళ్ళిపోదాము. అది వేరే గుడి కాదు, రీసెంట్గా బయటపడ్డ పద్మనాభ స్వామి టెంపుల్. మనందరూ గుర్తుండే ఉంటుంది, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే పద్మనాభ స్వామి టెంపుల్లో ఇది ఏదైతే అండర్ గ్రౌండ్లో కొన్ని డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ని ఓపెన్ చేశారు. డోర్స్ని ఓపెన్ చేసినప్పుడు ఎన్నో నిధులు బయటకు వచ్చాయన్నట్టు, వాల్యుబుల్ నిధులు బయటకు వచ్చాయన్నట్టు మనకి క్యాల్కులేషన్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఎస్టిమేట్ చేసి చూస్తే ఇప్పటికీ ఒక డోర్ ఇంకా ఓపెన్ చేయలేదు. దానికి ఏమంటున్నారంటే నాగబంధనం ఉంది అని చెప్పేసి, అండ్ ఒక గరుడ మంత్రం అని ఒకటి ఉంటుందంట. అది తెలిసిన వాళ్ళు ఇప్పుడైతే ఎవరు లేరు కరెంట్గా వరల్డ్లో, ఉన్నారో లేదో కూడా తెలియదు. బట్ అందుకని చెప్పేసి ఆ డోర్ ఒకటి ఇంకా ఓపెన్ చేయకుండా ఆపి పెట్టారు. ఇట్ హ్యాస్ సమ్ కర్స్ ఇన్ ఇట్ అన్నట్టు. అది కాకుండా మిగతా టెంపుల్స్ మిగతా ఏదైతే డోర్స్ ఓపెన్ చేశారో అండర్ గ్రౌండ్లో, అక్కడి నుంచి వచ్చిన ఏదైతే ట్రెజర్ ఉందో దాని ఓవరాల్ ఎస్టిమేట్ మాత్రమే $1 trillion. అంటే ఇమాజిన్ చేసి చూడండి, నేను $1 trillion అంటున్నాను, దాన్ని మళ్ళీ ఇండియన్ కరెన్సీలో మనం లెక్క పెట్టుకుని చూసామంటే ఇంటూ 70 పెట్టుకోండి రఫ్గా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటూ 70 అంటే $1 ఈక్వల్స్ టు 70 రూపీస్ అన్నట్టు. సో $1 trillion అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత ఫిగర్ కూడా నాకు క్యాలిక్యులేట్ చేయడానికి కావట్లేదు. బట్ స్టిల్ అంత అమౌంట్ ఆఫ్ ట్రెజర్ అనేది ఆ ఉట్టి టెంపుల్ నుంచి దొరికింది. ఈ ట్రెజర్ ఎప్పటి నుంచి వచ్చింది? అండ్ నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ థాట్ ఏమొచ్చిందంటే, ఏ గుడిలో లేనంత పెద్దగా ఆ గుడిలోనే ఎందుకు రాజులు, అంటే రాజులు అంటే నాట్ జస్ట్ సేయింగ్ అబౌట్ కేరళలో ఉన్న రాజులు కాదండి. ఈ టెంపుల్స్కి ఏంటంటే చాలా రాజులు, అదే సౌత్ ప్రావిన్స్లో ఎవరైతే రాజులు పాలించారో వీళ్ళందరూ కూడా వెళ్ళేవారు. లైక్ సెట్చేరా, చోళ, పాండ్య ఆర్ ఈవెన్ మన కృష్ణదేవరాయలు కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో మంది కింగ్స్ కూడా వచ్చారు. అండ్ దే వెంట్ అండ్ డొనేటెడ్ ఫీజిబుల్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ అన్నట్టు. బట్ $1 trillion వర్త్ ఆఫ్ ట్రెజర్ అనేది ఆ కింద ఉండే డోర్స్ దొరికింది. అండ్ ఇంకొక డోర్ ఓపెన్ చేయలేదు. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఇన్ ఇట్. దానికి కొంచెం సెపరేట్ వీడియోనే చేయాలేమో. బట్ స్టిల్ ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే $1 trillion వర్త్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్రెజర్ అక్కడ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వీళ్ళందరూ ఆ టెంపుల్ పైన ఎందుకు ఫోకస్ చేశారు కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దిస్ ఇస్ అగైన్ అ మిస్టరీయే. బట్ ఎస్, ఇది మొన్న రీసెంట్గా తెలిసి వచ్చింది. అండ్ దిస్ ఇస్ వై ఈ టెంపుల్ వచ్చేసి యాక్చువల్ నెంబర్ 1కి వెళ్ళిపోయింది. లేకపోతే మనం అనుకున్నట్టు మన తిరుపతి టెంపుల్ ఏదైతే ఉందో అది నెంబర్ 1లో ఉంటుండే. బట్ ఈ టెంపుల్ ఓపెన్ అయినాక, ఆ నిధులు ఓపెన్ అయినాక ఆ మొత్తం టెంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది పద్మనాభ స్వామి టెంపుల్ అనేది. ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి ఒక దేవస్థానం కిందనే ఉంది. అంటే మనకి తిరుపతికి ఎలా అయితే దేవస్థానం ఉందో అలా అది వచ్చేసి అక్కడ ట్రావెన్కోర్ ఏదైతే ప్రిన్సెస్ ఉన్నారో, కింగ్స్ ఉన్నారో, వాళ్ళ ఏదైతే ఒక దేవస్థానం ఉందో, ఒక బాడీ ఉందో, గవర్నింగ్ బాడీ, దాని కిందని అమౌంట్ అనేది ఉన్నట్టు. చాలామంది ఏమంటున్నారంటే డోర్ అయితే క్లోజ్ ఉందో నాగబంధనం అది అంటే దాన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం అన్నట్టు చెప్తున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ అది ఓపెన్ చేయకుండా అలానే ఉంది. హూ నోస్, అది ఓపెన్ అయితే ఇంకేమేమి దొరుకుతుంది. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటని చెప్పాలంటే ఇంకొకటి, అక్కడ దొరికిన ట్రెజర్లో ఇట్స్ నాట్ జస్ట్ బంగారం, గోల్డ్ అట్లా అవి మాత్రమే కాకుండా ఎన్నో టైప్స్ ఆఫ్ కాయిన్స్ దొరికాయి. అంటే వెన్ ఐమ్ స్పీకింగ్ అబౌట్ కాయిన్స్, ఇప్పుడు మన అందరికి తెలుసు, ఇప్పుడు లెట్ సపోజ్ ఒక 2000 years తర్వాత ఒక ఇల్లు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఇంట్లో మనకు వచ్చేసి ఒక యూఎస్ డాలర్స్ అయితే ఉన్నాయి, కాయిన్స్ కానివ్వండి, పెనీస్ అంటాం కదా, పెనీస్ కానీ కాయిన్స్ కానీ అవి దొరికితే ఎట్లా ఉంటుంది, ఆర్ యూరోపియన్ కరెన్సీ దొరికితే ఎలా ఉంటుంది. ఆ టెంపుల్ని ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే యూరోపియన్, గ్రీక్ ఆర్ ఇట్లా వేరియస్ కంట్రీస్ ఏదైతే పాత సివిలైజేషన్స్ ఉన్నాయో ఆ సివిలైజేషన్ తాలూకు వాళ్ళ కాయిన్స్ అంటే ట్రేడ్ జరిగింది ఇక్కడ అని చెప్తుంటారు. సో అక్కడి నుంచి వచ్చిన ఈ బంగారం కాయిన్స్ కానివ్వండి, సిల్వర్ కాయిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దొరికాయి. సో దీని ఎస్టిమేట్ మాత్రమే లైక్ సెట్ మళ్ళీ రిపీటెడ్గా $1 trillion వర్త్ ఆఫ్ ట్రెజర్ దొరికినట్టు ఇక్కడ గణాంకాలు ఉన్నాయి మన దగ్గర. ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను క్వశ్చన్ చేద్దాం అనుకున్నాను, ఏంటంటే ఇంత డబ్బులు ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ తీస్తే మనము మారిపోవచ్చు ఆర్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ మొత్తం మారిపోతుంది అని చెప్పేసి. బట్ ఇప్పటికీ ఒక డిబేటబుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ వచ్చేసి గవర్నింగ్ బాడీస్ అయితేనేయో, ఎవ్రీ టెంపుల్కి సెపరేట్ గవర్నమెంట్ ఎండోమెంట్ బోర్డ్స్ కానివ్వండి, గవర్నింగ్ బాడీస్ కానీ ఉన్నాయో వాళ్ళ కిందనే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కింద చాలా మట్టుకు లేదు. ఇది రావాలి అనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా, వస్తే మంచిదా, లేదు ఎట్లయితే ఉందో అలానే ఉండనివ్వండి, తప్పు లేదు అన్నట్టు అనుకుంటున్నారా? అండ్ డూ యూ థింక్ ద టెంపుల్స్ నీడ్ టు డూ మోర్ టు ద కామన్ పబ్లిక్ అనేది మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ నేను కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మళ్ళీ రేపు మీ అందరిని ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు స్టే హోమ్,
స్టే సేఫ్, చియర్స్.